హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్ని. ఈ ఎండాకాలంలో పుచ్చకాయ తింటారు అందరూ. సో అదే పుచ్చకాయని ఇలా ఐసులుగా చేసి చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అనేది ఈ పుచ్చకాయని ఈ విధంగా తీసేసుకొని ముక్కలుగా కట్ చేద్దాము. సో ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకొని విత్తనాలు అనేది లేకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కొన్ని చల్లటి నీళ్ళను ఒక బౌల్లో తీసుకుందాము. సో ఈ నీళ్ళల్లో కొన్ని సబ్జీలు అనేది వేసేసి కొంతసేపు నానబెట్టేద్దాము ఈ విధంగా మిక్స్ చేసి. అయితే ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసము నిమ్మకాయ అనేది ఇట్లా పిండేస్తున్నాం అనమాట. అయితే ఫ్రెండ్స్, వీటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పటికి బెల్లాన్ని యూస్ చేస్తున్నాము టేస్ట్ కోసము. సో అది గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా చేసి ఒక స్పూన్ వచ్చేసి సబ్జీలు అదేవిధంగా నిమ్మకాయ నీళ్ళు కలిపిన దాంట్లో మిక్స్ చేసాము. రిమైనింగ్ వచ్చేసి పుచ్చకాయ ముక్కల్లో వేసి జ్యూస్గా పట్టేసాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యూస్ని ఐస్ మేకింగ్ బౌల్స్లోకి ఈ విధంగా కొంచెం కొంచెం అనేది పోసుకుంటూ వచ్చేసామన్నమాట మొత్తము. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెస్ ఉన్నాయి కదా, సో ఈ సబ్జీలు ప్రతి దాంట్లో ఈ విధంగా కొంచెం కొంచెం అనేది వేసి స్పూన్తో మొత్తాన్ని మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసి మనము ఈ విధంగా స్టిక్స్ అనేది పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ వరకు పెట్టేస్తే ఐస్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనము పెట్టేస్తున్నాము. ఒక 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి అనేది నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వీటిని బయటకు తీసేస్తున్నాను. ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన దాన్ని ఈ విధంగా చల్లటి నీళ్ళలో కానీ పెట్టేస్తే వెంటనే ఐస్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. సో కాసేపు ఇట్లా పెట్టిన తర్వాత తీస్తే సో చూడొచ్చు, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యే పుచ్చకాయ ఐస్ అనేది రెడీ అయింది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.